తెలుగు సినిమా పరిశ్రమలో రివెంజ్ బెస్ట్ గా ఎన్నో కథలొచ్చాయి. ఇవన్నీ సినిమా కథలుగానే పరిమితం. ఎప్పుడో కానీ ఒరిజినల్ గా పగ తీర్చుకునే అవకాశం రాదు. ఇప్పుడు టాలీవుడ్ కొచ్చింది. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకునే అవకాశం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విపరీతంగా ప్రచారం మొదలుపెట్టాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి జగన్ను ఓడించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇప్పుడు వీరికి తోడుగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం థియేటర్స్, సినిమా టికెట్స్ తో పాటు ఏపీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ను గురించి జగన్ తో చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి వెళ్లారు. కానీ ఆయన వారిని చాలాసేపు వెయిట్ చేయించాడు. చిరంజీవి లాంటి వ్యక్తి తనను బ్రతిమాలుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. చిరంజీవిని వారించలేదు. ప్రభాస్, మహేష్, రాజమౌళి వంటి వారిని కూడా పెద్దగా కేర్ చేయలేదు. అయినా జగన్ మా సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చాడు అని తూతూ మంత్రంగా ప్రెస్కు చెప్పారు. బట్ ఆ రోజు చిరంజీవి ప్రవర్తన గురించి పవన్ కళ్యాణ్ అనేకసార్లు ప్రస్తావించాడు. చిరంజీవి అభ్యర్థిస్తున్నా జగన్ పట్టించుకోలేదని విమర్శించాడు. ఇటు అభిమానులు కూడా చిరు ప్రవర్తనపై నొచ్చుకున్నారు. ఇంత చేసినా జగన్ నుంచి టాలీవుడ్కు పెద్దగా సపోర్ట్ ఏం రాలేదు. అక్కడ స్టూడియోస్ కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వలేదు, భూములు కేటాయించలేదు. కట్ చేస్తే ఇప్పుడు దీనిపై పగ తీర్చుకునే అవకాశం వచ్చింది తెలుగు సినిమా పరిశ్రమకు. అందుకే ఇప్పటికే మెగాస్టార్ కూటమి సభ్యులను గెలిపించాలని తన సన్నిహితులు ఇద్దరి సాక్షిగా ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు. పైగా కొందరి కోసం ఫండింగ్ కూడా చేస్తున్నాడు. త్వరలోనే మురళీమోహన్ సారథ్యంలో టాప్ స్టార్స్ అంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలనే వీడియో బైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇందులో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఉంటారని టాక్. వీళ్లంతా జగన్ను ఓడించమని చెప్పరు, కానీ కూటమిని గెలిపించాలని పిలుపునిస్తారు. తద్వారా జగన్ను ఓడించి రివెంజ్ తీర్చుకోవచ్చు అని అనుకుంటున్నారట. నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో కొన్ని స్టూడియోస్ నిర్మాణం జరుగుతుందని భావించారు. ఈ మేరకు ఎప్పుడో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన వైజాగ్ భూములను కూడా జగన్ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. తను కొత్తగా ఏం చేయకపోగా ఉన్న వాటిని కూడా ఇబ్బంది పెట్టాడనే కోపం కూడా కొందరిలో ఉంది. మధ్యలో భీమవరం ప్రాంతంలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఓ స్టూడియో నిర్మిస్తారు అనే ప్రచారం జరిగింది. దానికి అడ్డుకట్ట వేసింది కూడా జగన్ ప్రభుత్వమనే రూమర్ కూడా వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అంతా ఏకమై కూటమికి ఓటేయమని చెబుతున్నారు అని అంటున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు విడుదలైనా జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది. అందుకే వకీల్ సాబ్, భీమ్ల నాయక్ వంటి సినిమాలు కమర్షియల్ రేంజ్ కూడా తగ్గింది. ఈ కారణంగానే ఇండస్ట్రీలో ఉన్న ఆయన అభిమానులు జబర్దస్త్ బ్యాచ్ ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ పెద్దలు, కొందరు టాప్ స్టార్స్ అంతా పవన్ను గెలిపించాలని కోరుతూనే కూటమికే మా మద్దతు అని చెబుతున్నారు అని అంటున్నారు. మరి ఇది నిజంగా జరుగుతుందా లేదా అనేది చెప్పలేం, కానీ ఇప్పటికే టాలీవుడ్లోని కూటమి బ్యాచ్ ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాయంటున్నారు. ఒకవేళ ఇది నిజంగా వర్కౌట్ అయితే జగన్ గెలవడం అసాధ్యమని వేరే చెప్పక్కర్లేదేమో.